హాయ్ అండి, వెల్కమ్ టు నివేట్రన్. ఈరోజు మనం కిచిడి రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కుక్కర్ పెట్టేసి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక సాజీరా కొంచెం, లవంగాలు 4, ఇలాచి 4, పట్టా 4, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని దాని తర్వాత అది కొంచెం వేగాక మనం ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 6 పచ్చిమిర్చి, కలమాకు, పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాము. ఆలు, టమాటా, క్యారెట్, మీ దగ్గర బీనీస్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, మిల్ మేకర్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే అవి. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని వాటిని కొద్దిసేపు ఉడికించి ఇప్పుడు నేను ఇక్కడ పప్పు వేసుకుంటున్నానండి. మనం కందిపప్పు కానీ, ఎర్రపప్పు కానీ, పెసరపప్పు కానీ ఏది ఉంటే ఆ పప్పు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కందిపప్పు వేసుకుంటున్నాను. మీకు చూపించాను కదా ఆ గ్లాస్ తోటి. పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అందుకనే నేను ఆ గ్లాస్ పప్పు వేసుకున్నాను. సో తర్వాత మనం ఇక్కడ ఒక 4 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ ఇలా వేడయ్యాక అప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నామండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లాక్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దాని తర్వాత కుక్కర్ మనం కింద పెట్టేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాము. స్టవ్ పైన అలాగే పెట్టకండి, కింద మాడిపోతుంది. సో ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా కిచిడి రెడీ అయిపోయింది. అసలు వేరే కర్రీస్ కూడా అవసరం లేదు, జస్ట్ రైతాతోటి హాయిగా తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన కిచిడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివేట్రన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.